ఒక యుద్ధం మొదలైనప్పుడు, ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు మనం ఏ పనిని పోస్ట్‌పోన్ చేయకూడదు. పోస్ట్‌పోన్ చేయటం మంచిది అనుకున్నా సరే, పోస్ట్‌పోన్‌మెంట్ వల్ల కష్టాలు, సవాళ్ళే తప్ప తర్వాత భవిష్యత్తులో దాని గురించి రిగ్రెట్ అవటమే తప్ప పోస్ట్‌పోన్‌మెంట్ వల్ల ఏ విధమైన లాభం జరగదు. సక్సెస్ అనేది కావాలనుకున్నప్పుడు మన డిక్షనరీలో రేపు అనే మాట ఉండకూడదు. సక్సెస్ కావాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన కొంత ఉత్సాహం, ఆరాటం, ఉత్సుకత మనలో ఉండాలి. ఉదాసీనంగా ఉండి తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే, భవిష్యత్తు చాలా ఉంది కదా అనుకుంటూ కూర్చోకూడదు. అలా అనుకుంటే మనకి భవిష్యత్తులో అంధకారమే ఎదురవుతుంది. ఎవరికైతే 100% ప్రయత్నం చేయాలని కోరుకుందో, ఎవరైతే ఎంతో కొంత జీవితంలో ముందుకెళ్ళాలని కోరుకుందో, వాళ్ళు రేపు చేయాల్సిన పని ఈరోజే కానిచ్చేయండి. ఎందుకంటే మనిషి భవిష్యత్తులో రేపు అనేది చాలా కాంప్లికేషన్స్ ఉండొచ్చు. ఆ ఎల్లుండి అనేది మన చేతిలో లేకపోవచ్చు. కానీ మనం అనుకుని చేయటానికి ఈరోజు చాలా ఉత్తమం. చాలామంది ఈరోజు మంచి రోజా కాదా, లేదా ఈరోజు నేను చేయొచ్చా లేదా ఇలా ఆలోచిస్తారు. మన మనసులో మంచి తలంపు వచ్చినప్పుడు, మంచి దిశగా వెళ్తున్నప్పుడు, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఒక పని స్టార్ట్ చేసినప్పుడు ఏ క్షణమైనా, ఏ గంటైనా, ఏ రోజైనా మంచిదే. ముఖ్యంగా పోస్ట్‌పోన్‌మెంట్ ఒక గంట చేసామనుకోండి, 2 గంటలు చేసామనుకోండి, ఆ గంట విలువ అనేది కొన్ని కోట్లు ఇచ్చినా కొనలేం. ఆ గంటలో మన జీవితంలో చాలా మార్పు రావచ్చు. ప్రతి గంట చాలా విలువైందే. వీలైతే ఒక అవర్ గ్లాస్ పెట్టుకుని గంట ఎలా గడుస్తుందో మన లైఫ్లో టెస్ట్ చేసుకుంటూ ఉండండి. ఆ అవర్ గ్లాస్లో మన జీవితంలో మనం ఎటు వెళ్తున్నామో కూడా అర్థమవుతూ ఉంటుంది. ముఖ్యంగా చాలా పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుని ఆ లక్ష్యాల గురించి ఆలోచిస్తూ పోస్ట్‌పోన్ చేసుకుంటూ వెళ్తాం. ఆ పోస్ట్‌పోన్‌మెంట్ వల్ల సాధించే జీవితంలో ఏదీ ఉండదు. సో పోస్ట్‌పోన్‌మెంట్ అనేది ఈ రోజుతో ఆపేయండి.